ఉండే హిందువులకి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి మేము మొదటి నుంచి చెప్పడం జరుగుతా ఉంది. ఈరోజు ఈ లడ్డు అంశంలో సాక్షాత్తు వాళ్ళ పార్టీ రూలింగ్ ఇంకా 3.5 సంవత్సరం రూలింగ్ ఉంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారి బయటకు వచ్చి సీఎం మీద మంత్రుల మీద కేసులు పెట్టారంటే, మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారంటే ఆయన ఏ విధంగా మనస్తాపానికి గురి చెందాడో మనందరం చూస్తున్నాం. ఆయన ఒక్కడే కాదు మనస్తాపానికి గురి చెందింది. ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలన్నీ దెబ్బతినున్నాయని చెప్పి మేము ఏ రోజో చెప్పడం జరిగింది. ఈ రోజు చెప్తున్నాం మేము, చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్ ఏ విధంగా మొదలెట్టారో కానీ ఈ గేమ్ సెల్ఫ్ గోల్ గా అయిపోయి హిందువుల్ని రాజకీయంగా వాడదాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందూ ద్రోహిగా మిగిలిపోతున్నారు అని చెప్పి అగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మేము కోరుకుంటున్నాం ఇంకొకటి, ఆ డిఎస్పీ అధికారి ఎలాగో ఆయన ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఈ రోజు ఆయన అంత ధైర్యంగా వచ్చి చేశారు కాబట్టి ఆయన ప్రాణానికి వాటికి రక్షణ కల్పించాల్సిందిగా ఆయన కేసు ఎట్టి పరిస్థితులతో చేసి ఈ లడ్డు అంశాన్ని ఇక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మేము మీడియా ద్వారా అధికారులను కోరుకోవడం జరుగుతా ఉంది. అలాగే ఆ కేసు ఏదైతే ఉందో ఇది ఇక్కడతో ఆగదు. రాబోయే హిందువులందరూ కూడా వీరికి ఈ కూటమి ప్రభుత్వానికి ముట్టికాయలు వేసే రోజు ముందుగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో హిందువులందరూ కూడా కేసులు పెడతారని చెప్పి తెలియజేసుకుంటాను. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన వెంటనే కాదండి, కాదు కిషన్ గారు, ఇప్పుడు అది సిట్టు తేల్చింది. అదేవిధంగా కొంత కేసు అది చట్టబద్ధంగా నడుస్తుంది, కోర్టుకు అప్పీల్ చేసుకునే వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు. ఈలోపు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతూనే ఉంటారు అంటే దీన్ని ఏ కోణంలో చూడాలి? అసలు హిందువుల మనోభావాలు కాదు సార్ హిందువుల మనోభావాలు కల్తీనే జరగలింది. అది మొత్తం కాదు, అసలు నెయ్యే కాదు. నెయ్యే లేని దాన్ని పామాయిల్తో కలిపి చేసినప్పుడు మనోభావాలు దెబ్బతినవా? కేవలం జంతువుల కొవ్వు కలవలేదు అని కలిసింది అని సిట్టు చెప్పలేదు అని చెప్పినంత మాత్రాన మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందంటారా? అసలు హిందువుల మనోభావాలతో ఏ రాజకీయ పార్టీలైనా ఆడుకోకుండా ఉన్నాయంటే ఏం చెప్తారు? మీ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ కాదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజున తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకొచ్చి అందరి మనోభావాలని దెబ్బతింది. మీ పార్టీ దానిలో పాత్ర ఏం లేదా? చేతులు దులుపుకుని బయటకు వెళ్ళిపోతారా? మీ తప్పేం లేదా? ఒకటన్నా టీడీపీకి అలవాటైన విషయమే డైవర్షన్ పాలిటిక్స్, బాగా అలవాటైన విషయమే. ఈ రోజు ఏదైతే మొదట్లో వాళ్ళ కుట్రలు రెండుగానే మాకు అర్థమవుతున్నాయన్న మేము చూసే దాన్ని బట్టి. ఒకటి వ్యాపార అంశము, 2 జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్గం నుంచి వేరు చేయాలనేది మేము మొదటి నుంచి ప్రతిపాదిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే అందులో భాగంగా ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినవా అంటే ఒక ప్రూఫ్ లేకుండా ఒక ఆధారం లేకుండా దీంట్లో జంతుకో కలిసింది, పందికో కలిసింది, చేప నూనె వాడారు. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక వ్యక్తి ఇలాంటి మాటలు వాడితే ఖచ్చితంగా హిందూ అనే వ్యక్తికి బాధ కలుగుతుంది. ఈ రోజు సిట్టు ఏది ఇచ్చారని చెప్పారంటే ఈ రోజు మళ్ళా మాట మార్చి బాత్రూమ్ క్లీనర్లు వాడారు, కెమికల్స్ వాడారు అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేము దాన్ని మాట్లాడాము, దాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడామని వాళ్ళిద్దరు అసెంబ్లీలో కూడా చెప్పారు. దాన్ని ఏమంటారు మీరు? జంతుకు ఉందని చెప్పి చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్ లో కలిసే అవకాశాలు ఉన్నాయని దాన్ని బేస్ చేసుకుని చెప్పారని చెప్పారు. సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అన్న ఈ అంశం ఏదైతే ఉందో వాస్తవంగా చెప్తున్నాను, ఇది కోట్లాది మంది హిందువులు ప్రేమించేటటువంటి, భక్తితో ఆరాధించేటటువంటి వెంకటేశ్వర స్వామి అంశం ఇది. దాన్ని ఈ రోజు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం దీన్ని అడ్డదిడ్డంగా వాడుతున్నారు. ఎవరైనా కానీ దీనికి కఠినంగా శిక్ష అనుభవించక తప్పదు, దేవుడి శిక్ష అనుభవించక తప్పదు. ఈ రోజు అందులో భాగంగానే ఈ చైర్మన్ వీడియోలు కావచ్చు, ఇలాంటివన్నీ బయటికి లీక్ అవుతున్నాయంటే ఆ దేవుడిచ్చే పనిష్మెంట్స్ వీళ్ళకి. ఇంకా ఇదొక్కటే కాదు, 2029 దాకా ఎన్నో శిక్షలు అనుభవిస్తారు వీళ్ళు. దేవుడు ఎవరితోనైనా ఆడొచ్చు కానీ గేమ్స్ దేవుడితో ఆడకూడదు అని చెప్పి మొదటి నుంచి మేము అది 100% ఎవరైనా కూడా దేవుడితో ఆడుకుంటే మాడి మసైపోతారు. ఓకే, నేను అనేది కిషన్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు బాధపడుతున్నారు, ఒక వర్గానికో ఒక మతానికో మా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేస్తున్నకి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. మీరు అన్నదానికే చెప్తున్నా, ఎవరిని దూరం చేయడానికి ఎవరు కుట్రలు పన్నవసరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి, అన్ని మతాలని సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏదన్నా
గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే ఏదైనా యాగాలు ఏమైనా చేస్తే కంపల్సరీ వాళ్ళ వైఫ్ను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి, పట్టు వస్త్రాలు సమర్పించాలన్న స్వామి వారికి. కానీ ఈరోజు గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ని పట్టుకుని వెళ్ళి ఎక్కడ పెట్టలేని పరిస్థితి. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. జీవితాలు ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయన్న. హిందువుల ధర్మానికి టీటీడీని డెవలప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుందన్న. ఈ రోజు 1.5 సంవత్సరం అయింది వీళ్ళు అధికారంకి వచ్చి. ఎన్ని తొక్కిసలాట్లో మరణించడం జరిగింది, గోవులు చనిపోవడం జరిగింది, పైన తిరుమలలో మందు బాటిళ్ళు ఇవన్నీ దొరకడం జరిగింది. ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళు ఒక హిందూ అయితేనే ఇవన్నా వాళ్ళ తాతల టైం నుంచి వాళ్ళు ఒక ధర్మాన్ని నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హిందువుల మీద అక్కసుతో ఏమి చేసిన దాఖలాలు లేవన్నా. వీళ్ళు చేసిన విధంగా లడ్డు మీద భక్తి కూడా లేకుండా లడ్డూని కల్తీ అని చెప్పి అనేసి ఒక మాట వదిలేసి దాన్ని మెట్లంతా క్లీన్ చేసుకుంటూ పోయారు ఆ రోజు. ఈ రోజు వీళ్ళకి ఒకటే ఉందన్న, హిందువులు అనేది వీళ్ళు యూనిటీగా ఉండరు అనే ఒక అంశము వీళ్ళల్లో ఒక మనోభావన రేకెత్తించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఆ బూడిద జల్లితే ఆయన తుడుచుకుంటాడు. ఈ హిందువులంతా మా నారా లోకేష్ గారికి ఓట్లేసేస్తారు, రేపు ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు అనే ఒక కాన్సెప్ట్ రాజకీయాలు చేస్తున్నారే. కానీ ఏ మాత్రం హిందువుల మీద భక్తి వీళ్ళకి లేదు అని చెప్పని మేము మీకు చెప్పడం జరుగుతుందన్న. ఒకటి నమ్ముతారా మీరు? ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎవరైనా కూడా మనస్ఫూర్తిగానే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు గతంలో ఇప్పుడు అందరూ సమానమని మీరు చెప్తున్నప్పుడు ఉంటే టీటీడీ ఏదైతే చెప్పిందో అన్యమతస్థులు ఎవరైనా వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి రావాలని చెప్పినప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళలేదు? ఇప్పుడు కన్నా తిరుమల కొండకి వెళితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాదు కాబట్టి ఇప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళే అవకాశం ఉందంటారా? హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా? ముఖ్యమంత్రి గారు కాకముందే మీరు గమనించారో లేదో ఆయన శంకు చక్ర నామాలు వేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు అది మర్చిపోతున్నారు. ఏది ముఖ్యమంత్రిగా కాకముందే శంకు చక్రాలు వేసి హోమాలు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, ఆయన పుట్టింది హిందూ పుట్టుకే. మీరు రాజ్యాన్ని ఏలడానికి ఒక క్రిస్టియన్, ఒక హిందూ, ఒక ముస్లిము ఇలాంటి ఒక అభూత కల్పనలు కల్పించి ఏమన్నారే గానీ కాదు సార్. ఆయన పుట్టింది హిందూగానే పుట్టారా? రెడ్డి గారు కదన్నా, రెడ్డి గారు కాదా? రెడ్డి గారులు అందరూ హిందువులు అయితే హిందువులో ఉండి కన్వర్ట్ అయ్యారంటారు క్రిస్టియన్గా. ఆయన కాదన్న కన్వర్ట్ అయింది. వాళ్ళ కుటుంబాలు ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళ తాతల హయాం నుంచి వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కాకముందే శంకు చక్ర నామాలు పొడిపించుకొని ఆయన హోమాలు చేసిన అవన్నీ మేమంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారన్న. కానీ దాన్ని ఇప్పుడు ఉపయోగించుకొని ఏదైతే ఒక విషయం చెప్తారన్నా, పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి ఆయన వ్యక్తిగతానికి రావద్దు అని అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతానికి రాష్ట్ర పరిపాలనకి ఏం సంబంధం ఉందనన్నా నాకు అర్థం కాక అడుగుతాను. అందరిని అడుగుతున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరిని అడుగుతున్నాను. సారీ, మీకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. సో వ్యక్తిగతానికి వెళ్ళొద్దు అన్నారు, వెళ్లకుండా ఆగారా? ఎప్పుడైనా మతానికి రాష్ట్ర పరిపాలనకి ఎటువంటి సంబంధం అయినా ఉందా? కాదు సార్, కిషన్ గారు వ్యక్తిగతాలకి వెళ్ళొద్దు అన్నారు, ఎప్పుడన్నా ఆగారా? ప్రతి దగ్గర చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కూడా 3 పెళ్లిళ్ళని మాట్లాడారుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆగినారా? సరే అన్నా, ఇప్పుడు ఆగినారా అంటేనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ రోజు మేము కూడా చెప్తున్నాం మీకు. ఈ రోజు మేము 11 సీట్లు వచ్చిన దానికి మేము కూడా ఏమి తప్పులు చేశాము ఏవి అనేది రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే అన్ని రెక్టిఫై చేసుకొని కార్యకర్తలకు పెద్దపీట వేయాలి, ప్రజలకు మనం ముఖ్యంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అభివృద్ధి అందుబాటు చేయాలని చెప్పని, ఇవే కాకుండా కార్యకర్తలను కూడా ముఖ్యంగా చూసుకోవాలనే క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారుతున్నారు. ఇప్పుడు చెప్పండి, బిఆర్ నాయుడు గారు కాదు సార్, బిఆర్ నాయుడు గారి మీరే మాట్లాడారు ఇందాక. బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా చెప్పండి ఏంటి అవన్నీ కూడా ఫేక్ వీడియోలని బిఆర్ నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు. ఈ టీడీపీ వాళ్ళు అదే అంటారు, నేను అదే చెప్తున్నాను. ఈ టీడీపీ వాళ్ళు అనేదే అదే అంటారు. ఈ కూటమి ప్రభుత్వం గారు నిజంగా చెయ్యకున్నా కూడా మా బిఆర్ నాయుడు గారు కదా అది ఏ అంటారు వీళ్ళు. ఏదైనా అంటారన్నా, ఆయనే చెప్పాడు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి 30 ఏళ్ళగా
మాకు బంధాలు ఉన్నాయని చెప్పి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. బంధాలంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు. దాన్ని మళ్ళా వైసీపీ వాళ్ళు వీళ్ళు చేసే తప్పులు 100 ఉన్నాయన్న. 1.5 సంవత్సరంగా తిరుమలలో 100 తప్పులు జరుగుతున్నాయి చూపించడానికి అవి ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారన్న పృథ్వీరాజ్ గారు బీసీ చైర్మన్ గా చేస్తున్నప్పుడు ఒక్క ఆడియో లీక్ అయితే ఈ రోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు ఆయన జనసేనలో ఉండి ఆయన్ని ఒక్క ఆడియో లీక్ అయితే సస్పెండ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు ఇంత పెద్ద వీడియో లీక్ అయితే ఆయన వెనకాలేసుకుంటూ వస్తూ వాళ్ళ సొంత సోషల్ మీడియాలో ఎంకరేజ్ ఘనత తెలుగుదేశం పార్టీ. రైట్, అదైతే 100% ఒరిజినల్ వీడియోస్ అంటారు మీరు, మార్ఫింగ్ కాదంటారు. 100% అన్న. ఒకవేళ అది కాకపోయినా, ఒకవేళ అది ఒరిజినల్ అయినా కానీ చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పి బురద వేయడం కామనే కదా. వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారికి చేసే తప్పులు చాలా ఉన్నాయి. కాదు సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి కూడా అల్టిమేటం కూడా జారీ చేశారు. మా దగ్గర టీవీ5 అనే ఒక సంస్థ ఉంది, నేను మీడియా సంస్థని.